కన్యరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన గ్రహయోగం వీరి సొంతం కాబోతుంది. రాశిలోని కేతు సంచార స్థితి, విశేషమైనటువంటి 6వ స్థానంలో శని సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత శని రాహు సంచార స్థితి, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, తిరిగి చతుర్గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి సంచార స్థితితో 7వ స్థానంలో ఉండడం వలన అనేక ఏళ్ళుగా విజయం కోసం అంటే విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మీ సక్సెస్ అనేటువంటిది ఈ ఉగాది పండగ నుంచే ప్రారంభమవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకనగా కొన్ని వేల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారన్నట్లయితే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గ్రహ గమనాల స్థితి ఎలా ఉంది, వాటిని ఎలా స్మరించాలి, ఎలా ధ్యానించాలి, ఎలాంటి దేవతల యొక్క ఆశీస్సులు పొందాలో మీ వ్యక్తిగత జాతకంలో తెలుసుకుందాం. గ్రహ దోషాలకు స్వస్తి పలుకుదాం, గ్రహ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అలానే కన్యరాశి జాతకులు చాలా బుద్ధివంతులు, తెలివైనవంతులు, ఓపిక, పట్టుదల, సహనం మీ సొంతమవుతుంది. కాకపోతే ఏళ్ళుగా మిమ్మల్ని అనేక మంది వేధించడం, బాధ పెట్టడం, కనీసం నీ యొక్క మనోభావాన్ని కానీ, నీ ఆరోగ్య పరిస్థితులు కానీ, నీ ఆర్థిక స్థితి గురించి కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కనుక ఇప్పుడు మీకు అర్థమైంది, ధనమూలం ఇదం జగత్. అలాగా డబ్బులు ఎక్కడ ఉంటే జనాలు ఎక్కడే ఉంటారు అన్నట్లుగా డబ్బులు సంపాదించాలి, ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలని మీ కోరిక నెరవేరబోతుంది. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, బ్యాంక్ రంగంలో సెక్టార్లో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, అలాగే జిమ్ సెంటర్లు, అలాగనే విశేషమైనటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలం రాబోతుంది. జాగ్రత్తగా మలుచుకోండి, జాగ్రత్త అయినటువంటి జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మలుచుకోండి.